సౌదీతో రక్షణ ఒప్పందం తర్వాత పాకిస్తాన్ లీడర్లు ఓ రేంజ్లో రెచ్చిపోయారు. భారత్కు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందన్నారు. తమ జోలికొస్తే రూపురేఖలు మారిపోతాయని బెదిరింపులకు దిగారు. దీనంతటికీ కారణం పాకిస్తాన్ తరపున సౌదీ కూడా యుద్ధానికి దిగుతుందన్న ధైర్యమే. ఆ ధైర్యంతోనే తాలిబాన్లతోనూ పెట్టుకున్నారు. తీరా యుద్ధంలోకి దిగిన తర్వాత ఉగ్రదేశానికి బిగ్ షాక్ ఇచ్చింది రియాద్. తాలిబాన్లతో పోరుకు మద్దతు కోరితే సంయమనం పాటించండి అంటూ రెగ్యులర్గా చెప్పే డైలాగ్తోనే సరిపెట్టేసింది. ఫలితంగా పాకిస్తాన్ మరోసారి ఘోర పరాజయాన్ని మూటగట్టుకోక తప్పలేదు. ఇంతకు ఆఫ్ఘన్ పాకిస్తాన్ ఘర్షణల్లో అసలేం జరిగింది? తాలిబాన్లతో పోరులో పాకిస్తాన్కు సౌదీ ఇచ్చిన బిగ్ షాక్ ఏంటి? రియాద్తో రక్షణ ఒప్పందంపై పాకిస్తాన్కు క్లారిటీ వచ్చినట్టేనా? లెట్స్ వాచ్. తాలిబాన్లతో పోరులో పాకిస్తాన్కు సౌదీ బిగ్ షాక్ ఇచ్చిందా? ఆఫ్ఘన్ పాక్ వార్ జోన్లో దిగేందుకు రియాద్ నో చెప్పిందా? సౌదీతో రక్షణ ఒప్పందంపై పాకిస్తాన్కు క్లారిటీ వచ్చినట్టేనా? పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ చావు దెబ్బ కొట్టింది భారత్. ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రవాద శిబిరాలను తుత్తునియలు చేసి పారేసింది. కేవలం పాకిస్తాన్లోనే కాదు, పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపైన విరుచుకుపడింది. అంతేకాదు, వారిని కోలుకోలేని దెబ్బ కొట్టింది. బాలకోట్ దాడుల తర్వాత అతి పెద్ద నష్టం మళ్లీ ఆపరేషన్ సింధూర్తోనే కలిగింది. జస్ట్ 4 రోజుల్లోనే పాకిస్తాన్ మోకాళ్లపై మన ముందు నిలబడేలా చేశాం. ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్న అమెరికాకు సంబంధించిన కొన్ని ఆయుధ కర్మాగారాలపై దాడులు చేయడంతో అగ్రరాజ్యం ఒత్తిడితో పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. ఆపరేషన్ సింధూర్తో ఓ రకంగా అమెరికా కోసాలు కూడా కదిలిపోయాయి. ఇప్పుడు పాకిస్తాన్కు మరో ఘోర పరాభవం ఎదురైంది. ఆపరేషన్ సింధూర్ జరిగిన 5 నెలల తర్వాత తాలిబాన్ల చేతిలో చావు దెబ్బలు తింది. భారత్లో తాలిబాన్ మంత్రి పర్యటిస్తున్న వేళ అక్టోబర్ 9న కాబూల్లో వైమానిక దాడులు జరిపింది పాకిస్తాన్. అదే ఆ దేశం చేసిన అతి పెద్ద తప్పయింది. ఆ ఎయిర్ స్ట్రైక్స్ కు ప్రతీకారంగానే ఆఫ్ఘన్ తాలిబాన్లు పాకిస్తాన్పై విరుచుకుపడ్డారు. అక్టోబర్ 9వ తేదీన పాకిస్తాన్ జరిపిన దాడులకు 2 రోజుల్లోనే బదిలిచ్చారు తాలిబాన్లు. ఈ దాడుల్లో 58 మంది పాక్ సైనికులు హతమైనట్లు తాలిబాన్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించింది. మరో 30 మందికి గాయాలయ్యాయని వెల్లడించింది. ఈ దాడులతో ఉలిక్కిపడ్డ పాకిస్తాన్ ఎదురుదాడికి దిగి సరిహద్దుల్లో ఆఫ్ఘన్కు చెందిన సెక్యూరిటీ పోస్టుల్ని స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని అంగూర్, అడ్డా, బాజార్, ఖుర్రం, దిర్, చిత్రాల్, బలూచిస్తాన్లోని బారంచో పోస్టులపై ఆఫ్ఘన్ విరుచుకుపడింది. డ్యూరాండ్ లైన్ వెంట జరిగిన ఈ దాడుల్లో 20 పాక్ అవుట్ పోస్టులు ధ్వంసమయ్యాయని, యుద్ధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఈ ఆపరేషన్లో 9 మంది తమ సైనికులు మరణించారని, 16 మంది గాయపడ్డారని తెలిపారు. అక్టోబర్ 9న తమ దేశంపై పాకిస్తాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగా ఈ చర్యకు పాల్పడ్డామని ఆఫ్ఘన్ రక్షణ శాఖ వెల్లడించింది. మళ్లీ పాక్ మాపై దాడులకు దిగితే మరింత తీవ్రంగా ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించింది. మరోవైపు ఎటువంటి కవ్వింపులు లేకున్నా ఆఫ్ఘన్ తమపై దాడి చేసిందని, పౌరులపై కాల్పులు జరిపిందని పాకిస్తాన్ హోంమంత్రి మొహసిన్ నఖ్వీ ఆరోపించారు. మా పౌరులపై ఆఫ్ఘన్ దళాలు కాల్పులు జరపడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే. మా దళాలు దీనికి గట్టిగా సమాధానం చెప్పాయని వివరించారు. ఆఫ్ఘనిస్తాన్లోని కార్లాచి, బారాంచే సెక్టార్లో దొరన్ మేలా, తుర్కంజాయ్, ఆఫ్ఘనీ షహీదన్, జాండోసర్ తదితర పోస్టులు ధ్వంసమయ్యాయి. ఆఫ్ఘన్ దాడిలో తమ సైనికులు 23 మంది మరణించారని, 29 మంది గాయపడ్డారని, తాము చేసిన ప్రతీకార దాడుల్లో 200 మంది తాలిబాన్లు, దాని అనుబంధ ఉగ్రవాదులు మృతి చెందారని పాక్ సైన్యం ప్రకటించుకుంది. 21 ఆఫ్ఘన్ స్థావరాల్ని స్వాధీనం చేసుకున్నామని వివరించింది. దాడుల్లో ఆఫ్ఘన్కు తీవ్ర నష్టం జరిగిందని తెలిపింది. దాడులకు శతఘ్నులను, యుద్ధ ట్యాంకులను, భారీ ఆయుధాలను, అలాగే డ్రోన్లను వినియోగించామని సైన్యం చెప్పుకుంది. దీనివల్ల ఆఫ్ఘన్లోని పోస్టులకు, అలాగే ఉగ్రవాదులకు భారీ నష్టం జరిగినట్లు పేర్కొంది. ఎప్పట్లానే పాక్ సైన్యం ప్రకటనలకు ఆధారాలు లేవు. ఎందుకంటే ఈ ఘర్షణలు ఘోరంగా దెబ్బతిన్నది పాకిస్తానే. కొందరు సైనికులు కూడా తాలిబాన్ల చేతికి చిక్కారు. ఇక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వివాదం విషయానికి వస్తే, ఇటీవల తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ ఫైటర్లు పాక్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఓరక్జై జిల్లాలో దాడులు చేశారు. ఈ దాడుల్లో లెఫ్టినెంట్ కర్నల్, మేజర్ సహా 11 మంది సైనికులు మరణించారు.
ఈ నేపథ్యంలో అక్టోబర్ 9న ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో దాడులు జరిగాయి. ఈ పేలుళ్లకు పాకిస్తాన్ కారణమని తాలిబాన్ ప్రభుత్వం ఆరోపించింది. దీనిపై పాక్ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఈలోగా ఈ నెల 11న ఆఫ్ఘన్ సైన్యం పాకిస్తాన్పై దాడులకు దిగింది. ట్విస్ట్ ఏంటంటే పాకిస్తాన్ ఉగ్రవాద గ్రూపు పేర్కొంటున్న తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ను సృష్టించింది ఇస్లామాబాదే. 4 ఏళ్ల క్రితం టీటీపీ ఫైటర్లను తామే తయారు చేశామని గొప్పగా ప్రకటించుకుంది కూడా. ఇప్పుడు వారిని ఉగ్రవాదులుగా పేర్కొంటూ తమపై దాడులు చేస్తున్నారని ఆరోపిస్తూ ఆఫ్ఘన్పై దాడులు చేస్తోంది. టీటీపీకి ఆఫ్ఘనిస్తాన్ ఆశ్రయం కల్పిస్తోందంటూ అగ్గి మీద గుగ్గిలమవుతోంది. భారత పర్యటనలో ఉన్న తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి వివాదంపై స్పందించారు. పాకిస్తాన్తో నెలకొన్న వివాదానికి శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటున్నామంటూనే రెచ్చగొట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. విదేశీ చొరబాటును తమ దేశం ఐక్యంగా ఎదుర్కొంటుందని తెలిపారు. సింపుల్గా చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఘర్షణల్లో జరిగింది ఇదే. తాలిబాన్ల చేతిలో చావు దెబ్బలు పాకిస్తాన్కు అంతకు మించిన షాక్ సౌదీ ఇచ్చింది. తాలిబాన్లు ఎప్పుడైతే భీకరంగా విరుచుకుపడ్డారో అప్పుడే సైనిక ఒప్పందాన్ని గుర్తు చేస్తూ తక్షణ సహాయం కోసం పాకిస్తాన్ ప్రధాని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రికి ఫోన్ చేశారు. తమపై దాడి జరిగిందని, ఒప్పందం ప్రకారం సౌదీ సాయం అందించాలని కోరారు. కానీ పాకిస్తాన్కు ఊహించని షాక్ ఎదురైంది. ఈ దాడి విషయంలో పాకిస్తాన్కు సాయం అందించడానికి సౌదీ ఒప్పుకోలేదు. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి స్పందిస్తూ 2 దేశాలు సంయమనం పాటించాలని మాత్రమే సూచించారు. అంటే తమ ఒప్పందం ప్రకారం సైనిక చర్యకు మద్దతివ్వడానికి బదులు శాంతియుత పరిష్కారం వైపు మొగ్గు చూపారు. సౌదీ అరేబియా తీసుకున్న ఈ నిర్ణయంపై పాకిస్తాన్ చాలా ఇబ్బంది పడుతోంది. సైనిక పరంగా పూర్తి మద్దతు లభిస్తుందని నమ్మిన పాకిస్తాన్కు కీలక సమయంలో సౌదీ కేవలం సంయమనం పాటించమని చెప్పడం మామూలు దెబ్బ కాదు. పాకిస్తాన్తో ఎటువంటి ఒప్పందం లేకపోయినా రియాద్ ఈ మాటే చెప్పుండేది. గత నెలలోనే పాక్ సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదిరింది. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈ రక్షణ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించడం, ఏదైనా దురాక్రమణ ఎదురైనప్పుడు దానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడడాన్ని లక్ష్యంగా పెట్టుకుందని సౌదీ ప్రెస్ ఏజెన్సీ ప్రకటనలో తెలిపింది. వివరంగా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ వంటి దాడి సమయాల్లో 2 దేశాలు ఏకమై ప్రత్యర్థిపై దాడి చేస్తాయన్నమాట. అది ఇండియా అయినా సరే. అందుకే ఈ డీల్పై భారత్ కూడా రియాక్ట్ అయింది. సౌదీ పాకిస్తాన్ ఒప్పందం ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. కానీ సౌదీ మాత్రం మిగతా ఒప్పందాలనే ఇది కూడా అని కొట్టిపారేసింది. చివరికి చెప్పినట్టే తాలిబాన్లతో పోరు విషయంలో సంయమనం పాటించమని ప్రకటిస్తూ పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లింది. భవిష్యత్తులోనూ పాకిస్తాన్కు సౌదీ నుంచి ఎటువంటి సైనిక మద్దతు రాదు. సమస్య సౌదీ వరకు వస్తే తప్ప.